జస్ట్ రిమెంబర్ హౌ మచ్ గాడ్ ట్రస్టెడ్ యూ. ఎంతగా నిన్ను నమ్మాడు. తన కుమారునే ప్రాణంగా అర్పించాలంటే ఎంత నిన్ను నమ్మాడు. హీ ట్రస్టెడ్ యూ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. హీ డిడ్ంట్ స్పేర్ హిస్ ఓన్ సన్. సొంత కుమారుడు యేసుప్రభువునే నీ కొరకు వెనుదీయడానికి ఇష్టపడలేదు. అంతగా నిన్ను నమ్మాడు, నిన్ను ప్రేమించాడు నీ పరలోకపు తండ్రి. హెవెన్లీ ఫాదర్ ట్రస్టెడ్ యూ యాజ్ ఇఫ్ యు ఆర్ ద ఓన్లీ వన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో నీ పిచ్చిగా ప్రేమించి నిన్ను నమ్మి సొంత కుమారుని పరలోకములో మహా ఘనత నొందిన కుమారుని మహిమ నుంచి దూరము చేసి కలువరిశిలోకి అప్పగించి ఆ పాత్రను అప్పగించి ఈ లోకానికి నిన్నే వెలుగుగా పరిచయం చేయడానికి పరలోకపు తండ్రి మీద నీ ప్రేమ ద్వారా ఈ లోకాన్ని మార్చాలని ఇష్టపడి ఇంతగా దేవుడు నిన్ను నమ్మి సమర్పించింట కుమారుని యొక్క త్యాగం నీ గుర్తొస్తే రిమెంబర్ ఫాదర్స్ లవ్. ఇఫ్ యు మిస్అండర్స్టూడ్ హిమ్, తండ్రిని అపార్థం చేసుకుంటే దేవుని నేనంటే ప్రేమ లేదు, నన్ను పట్టించుకోలేదు, నా అక్కర్లు తీర్చలేదు, నా ప్రార్థన జవాబు రాలేదు, నా కుటుంబం విషయంలో నాకు మేలు చేయలేదు, నాకు అన్యాయం చేశాడు, నా పరలోకపు తండ్రి నాకు ఎప్పుడు అన్యాయం చేశాడు, ఎన్ని రోజులు అపార్థం చేసుకో. హౌ లాంగ్ యూ విల్ మిస్అండర్స్టాండ్ యువర్ హెవెన్లీ ఫాదర్? యోసేపు 13 సంవత్సరాలు సుమారుగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. అటువైపు నాన్న ఏడుస్తూనే ఉన్నాడు యోసేపు గురించి. ఏడువని రోజు, ఏడువని గడియలేదు. నీ గురించి పరలోకపు తండ్రి వేదన అర్థం చేసుకో. ఏదో నువ్వు అపార్థం చేసుకున్నా హీ స్టిల్ ఈస్ లాంగింగ్ ఫర్ యూ. ఆయన ప్రేమ ఇంకా నీ కొరకు పరిగెడుతున్నాను. 2 నిమిషాలు మనసులో దేవుని ప్రేమను గుర్తు చేసుకుని ఆరాధించు. నీ